హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న భారీ అల్పపీడనం అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెల నుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత బాగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ప్రజలు, రైతులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని, క్రమంగా చలి తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఫిబ్రవరి 26న ఏర్పడిన భారీ అల్పపీడనం ఈరోజు శ్రీలంక సమీపంలో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు ఈరోజు రేపు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం శ్రీలంక దిగువ భాగానికి వెళ్ళిపోతున్న కారణంగా దీని ప్రభావం మన కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం మన కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోని తేమనంతా లాక్కు వెళ్ళిపోతుందని, దాని ప్రభావం కారణంగానే కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజెంట్ ఈ అల్పపీడన ప్రభావంతో మాత్రం తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న చిత్తూరు, తిరుపతి, సూళ్లూరుపేట, గూడూరు ఈ ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు ఈరోజు రేపు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువగానే ఉన్న ఎండల తీవ్రత మాత్రం దీనివల్ల పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని, అక్కడక్కడ మాత్రం తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఎండల తీవ్రత మాత్రం రాబోయే 2-3 రోజుల్లో రాయలసీమ జిల్లాలో భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని, రాబోయే 2-3 రోజుల్లో ఈ ఎండల తీవ్రత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం తేమనంతా లాక్కుపోవడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని, మార్చి నెలాఖరు నుండి ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వడగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెలలో 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు ప్రజలు, రైతులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో మాత్రం తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రమే అక్కడక్కడ తేలిపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తాంధ్రలోని తేమనంతా ఈ అల్పపీడనం అటు శ్రీలంక వైపు లాక్కుపోతుందని, దాని కారణంగానే రాబోయే 2-3 రోజుల్లో ఎండల తీవ్రత కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడన ప్రభావం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని, ఎండల తీవ్రత మాత్రం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.